వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను ప్రస్తుతం కుకట్పల్లిలోని శాంతినగర్ రోడ్ నెంబర్ 7లో ఉన్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కాకా 55 బిర్యానీ. సో ఇక్కడ మేకింగ్ ప్రాసెస్ అవుతుందన్నమాట. ఇక్కడ నుంచి 6 ప్లేసెస్కి వీళ్ళే తీసుకెళ్తారన్నట్టు. సో ఆ ప్లేసెస్ ఏంటి అండ్ ఈ ఆలోచన ఎట్లా వచ్చిందో ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సో ప్రస్తుతం మనతో పాటు నాని గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. సో ఎట్లా వచ్చింది ఆలోచన అండ్ మీరేం చదువుకున్నారు? నాది డిఈడి అయిందండి, టీచర్ ట్రైనింగ్ అయింది నాది. టీచర్ ట్రైనింగ్ అయింది, మరి అది చేసుకుంటూ మళ్ళీ దీంట్లోకి ఎలా? అంటే అప్పుడు హైదరాబాద్ వచ్చి ఇప్పుడు 9 years అవుతుంది. సో అలా టీచింగ్ ఫీల్డ్ నుంచి అలా క్యాటరింగ్స్ అవన్నీ స్టార్ట్ చేసి ఆఖరికి ఫుడ్ ఫీల్డ్ రావడం జరిగింది. ఏ సబ్జెక్ట్ అండి మీరు? నాది మ్యాథ్స్ అండి. ఓ మరి బానే ఉంటది కదా? బానే ఉంటది, దానికంటే ఇది ఇంకా బాగుంటుంది. అవునా? ఎక్కడ సొంత ఊరేడా? మాది ప్రాపర్ శ్రీకాకుళం. శ్రీకాకుళం. ఓకే. ఓ శ్రీకాకుళం అంటే ఫుడ్ విషయంలో తగ్గరు. సో అందుకనేసి ఈ క్యాటరింగ్ ఫీల్డ్ నుంచి టీచర్ జాబ్ మానేసి క్యాటరింగ్ ఫీల్డ్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. అవునండి. ఓకే, కానీ ఓకే బానే ఉంది, కానీ 55 బిర్యానీ థీమ్ ఏంటిది? సీక్రెట్ ఏంటి? అంటే అదేం లేదమ్మా, మనం ఇది స్టార్ట్ చేసింది కోవిడ్ టైంలో స్టార్ట్ చేసాము. సో ఆ టైంలో అందరు కూడా చాలా లాస్ అయ్యారు కదా మనీ అనేది చాలా విషయాల్లో. సో అందరికి అందుబాటులోకి తీసుకురావాలని థాట్తోనే ఈ ప్రైస్ కనే సెట్ చేయడం జరిగింది. సో 55కి అన్లిమిటెడ్ ఏం లేదండి, లిమిటెడ్. ఓవరాల్ 500 grams వస్తుంది, అంటే ఒక పర్సన్ కి అనేది సరిపోతుంది. ఓకే, అంతేగాని అన్లిమిటెడ్ ఏం కాదు. అన్లిమిటెడ్ కాదు. ఓకే, యాక్చువల్లీ ఇప్పుడు ఈ రోజులలో 100 కంటే ఎక్కువనే ఉంటాయి, కానీ మీరు 55K అని అంటే నైస్. ఒకసారి మనం మేకింగ్ చూద్దాము. అంటే మీకు స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఉంటాయండి, మీకు చూపిస్తాను కూడా. ఓకే, ఇప్పుడు ఎన్ని కేజీలు ఇది? ఇది అంటే మొత్తం ఓవరాల్ 90 ప్లేట్లు అండి. ఇది 90 ప్లేట్లు. కౌంట్ చేసి ప్రిపేర్ చేస్తారా? కౌంట్ చేసి ఇన్ని ప్లేట్స్ అనేసి కౌంట్ చేసి ప్రిపేర్ చేస్తాం. ఓకే. అల్లం పేస్ట్ ఇప్పుడే కదా అది ఫ్రెష్ అల్లం. మన కిచెన్ లో ఏది కూడా ఉండదండి, మొత్తము ఎప్పటికప్పుడే మేకింగ్ చేయడం అనేది ఉంటుంది. ఇది ఎట్లా అండి? కాకా అనే థీమ్ ఎట్లా వచ్చింది? అంటే వాస్తవానికి హైదరాబాద్ లో చాలా, అంటే మనం కొన్ని దగ్గర ప్లేసెస్ లో తింటాము, కానీ ఎక్కడ తిన్నాం అనేది మనకు అంత ఐడెంటిఫై ఉండదు, కొన్నిసార్లు మర్చిపోతాం కూడా. సో అలా కాకుండా ఇది కాకా అనేది ఒక లవ్ వర్డ్. హైదరాబాద్ లో చాలా వరకు అందరూ కాకా కాకా అని పిలుస్తారు కదా. సో దాని పర్పస్ లో కాకా అని పెడితే కొంచెం బెటర్ గా ఉంటది కదా. వీక్నెస్ పట్టేశారన్నమాట. ఒక యూనిక్ దీనిలో పెట్టడం అనేది జరిగింది. నైస్ నైస్. సో అంతా ఫ్రెష్. అండ్ మీరు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటారు? అంటే మార్నింగ్ 9కి స్టార్ట్ అవుతుందండి కిచెన్. 9 to 11 కిచెన్ వర్క్ అయిపోద్ది. ఇక్కడ అయిపోయిన తర్వాత మనవి 6 shops ఉన్నాయి, అక్కడ పంపించడం అనేది జరుగుతుంది. సో ఒకసారి ఇప్పుడు ఫస్ట్ అయితే ఇది చూద్దాము. ఇది చూసినాక ఒక్కొక్కటి మనం ఇక్కడ నుంచి ఒక్కొక్కటి ఎక్కడ ప్లేసెస్ అనేది మాట్లాడతాం. ఓకే. సో చెప్పండి, రోజు ఎన్ని హండీల వరకు తీసుకెళ్తారు? అవి బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి మనకి? మనవి బ్రాంచెస్ అనేవి ఇక్కడ మన కోకటపల్లి బీజేపీ హౌస్ దగ్గర ఒకటి ఉంది, నెక్స్ట్ కేపీహెచ్బి రోడ్ నెంబర్ 2లో ఉంటుంది, మూసాపేటలో ఉంటారండి, అల్లాపూర్లో ఒకటి ఉంటుంది, నెక్స్ట్ మన మోతీనగర్ చౌరస్తా దగ్గర ఒకటి ఉంటుంది. ఓకే. టైమింగ్స్ ఏమైనా ఉన్నాయా మళ్ళీ? ఇక్కడ ఇప్పుడు ప్రిపరేషనే కాకుండా అక్కడ టైమింగ్స్ ఎట్లా ఉంటాయి? 12 to 12 అండి. 12 to 12, మధ్యాహ్నం 12 to నైట్ 12 వరకు. ఓకే, మళ్ళీ మధ్యాహ్నం 12 అంటే ఇప్పుడు మీరు మార్నింగ్ ఒకసారి ప్రిపేర్ చేయాలి, మళ్ళీ ఈవినింగ్ ఒకసారి ప్రిపేర్ చేస్తాను. ఓహో,
మార్నింగ్ ఎన్ని హండీలు తీసుకెళ్తారు? మార్నింగ్ 6 హండీలు తీసుకెళ్తామండి. సో 6 ప్లేసెస్ లో ఒక్కొక్కటేనా? ఒక్కొక్కటి దించుతాం. అవి అయిపోతే మళ్ళీ వచ్చేస్తారు. అంతేగాని ఎక్స్ట్రా అంటే మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ కుక్ చేస్తాం కదా, మళ్ళీ ఈవినింగ్ వెళ్తాయి అట్లా అండి. ఓకే, ఈవినింగ్ కూడా 6 ప్లేసెస్ కి వెళ్తాయి? లేదండి, అంటే బిజినెస్ చూసుకుని వేస్తామండి. ఇప్పుడు మనకి పొంగల్ తర్వాత కదా, ఇంకా పబ్లిక్ రాలేదు కదా, కొంచెం చూసుకుని వేస్తున్నాం. లేదంటే మళ్ళీ ఈవినింగ్ అన్ని పోతాయి 6 అట్లా. అంటే మొత్తం కలిపి ఇట్లా 1000 బిర్యానీస్ అట్లా సేల్ చేస్తామండి మనం. 1000 బిర్యానీస్ అట్లా. ఇప్పుడు సరే, ఇప్పుడు 2 హండీలు మాత్రమే తీసుకెళ్తారా? అవునండి. అది కూడా మీరు చూస్ చేసుకున్న ప్లేసెస్. ఫ్రాంచైజెస్ ఏమన్నా ఇస్తారా మీరు? మొత్తం మన 103 ఫ్రాంచైజీస్ ఉన్నాయండి. 103? ఓకే, అది ఇక్కడ ఓన్లీ తెలంగాణలోనేనా? లేదండి, ఆంధ్ర, తెలంగాణ, బెంగళూరులో అండి. బెంగళూరులో కూడా ఉందా? నైస్ నైస్, వావ్. అయితే సక్సెస్ పర్సనే అయితే నిజంగా. సో ఎంతమంది దాకా వర్క్ చేస్తున్నారు ఇక్కడ ఈ బిర్యానీ? మొత్తం మన దగ్గర 10 మంది పిల్లలు ఉంటారండి. 10 మంది. మార్నింగ్ ఈవినింగ్ కలిపి. సో మార్నింగ్ కూడా 10 మంది, ఈవినింగ్ కూడా 10 మంది వచ్చి చేస్తారా? మొత్తం అంటే ఓవరాల్ గా మన స్టాల్ లో గానీ కిచెన్ లో మొత్తం కలిపి 10 మంది పిల్లలు అట్లా. ఓకే, సో ఎవరో ఒక 4 అయితే ఇక్కడ ఉండాల్సిందే ఈవినింగ్ టైం. 4 ఉంటారు, అక్కడ 6 ఉంటారండి. ఓకే, ఇప్పుడు 6 ప్లేసెస్ మీ పర్సన్సేనా లేదంటే మన పర్సన్సేనండి? మన ఓన్ అవుట్లెట్స్ అండి ఇవి 6 అనేవి. ఓకే, ఈ ఫ్రాంచైజీలు అనేవి ఏంటంటే వాళ్ళకి సెపరేట్ గా వాళ్ళు చేసేసుకుంటారు. నేను అనేది ఏంటంటే ఈ 6 హండీలు కూడా మీరు ఫ్రాంచైజ్ ఇచ్చినయేనా అనేసి అనుకుంటున్నా. మన సొంతం అది. ఓకే, అట్లా. ఏమైనా రిస్క్ అనిపిస్తుందా అండి? అన్ని ఒకేసారి బిజినెస్ అంటేనే అంతే కదండి, రిస్క్ చేయాల్సింది. అప్ అండ్ డౌన్ కామన్ అది. ఎప్పుడన్నా బాగా డౌన్ అయిన టైం ఏమైనా ఉందా? లేదండి, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లో కాస్ట్ బిర్యానీ కాబట్టి అంత ప్రాబ్లం ఉండదండి. ఇప్పుడు మీరు అన్నట్టుగా అందరిలానే ఇప్పుడు 100 అమ్ముతున్నామంటే డెఫినెట్లీ ఇప్పుడు కస్టమర్ మన వరకు రావాలంటే ఒకసారి ఆలోచించాలి. ఎక్కడైనా వందే కదా అని. కానీ మన లో కాస్ట్ కూడా డెఫినెట్లీ మనకు ఆ ప్రాబ్లం రాలేదు. పెట్టినాక వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అంతే, 55 కాబట్టి చిన్న పెద్ద ఎంత ఉన్నోళ్ళైనా పేదోళ్ళైనా మంచిగా కడుపు నిండా తినొచ్చు. అవునండి, చాలా మంది లైక్ ఈ కమెడియన్స్ చాలా మంది వచ్చారు మన దానికి, జబర్దస్త్ వాళ్ళు. అవునా? అట్లా ఏం లేదండి, అంటే రీజన్ ఏంటంటే మనం లో కాస్ట్కి ఇస్తామంటే దానికి రీజన్ ఏంటంటే తక్కువ ప్రాఫిట్ పెట్టుకున్నాం తప్ప, మీరు చూస్తున్నారు కదా మేకింగ్ విషయంలో కానీ ఏదైనా విషయంలో దానిలో ప్రాబ్లం ఉండదండి. అట్లా. అదే ఇందాక చెప్పారు కదా, ఫ్రిడ్జ్ కూడా ఎక్కడ కనిపించలేదు. చెప్పానండి, మనం యూజ్ చేయమమ్మా. సో ఎప్పటికప్పుడు మిక్స్ చేసి, ఎప్పటికి ఏదైనా మసాలాలు ఉంటే అప్పటికప్పుడే మీరు ప్రిపేర్ చేసి, అంత హోమ్ మేడే. ఎలాంటి ఫుడ్ కలర్లు అవి ఎంత హోమ్ మేడే ఉంటుంది. సో ఇప్పుడు నేను అదే ఇప్పుడు మీరు అన్ని మసాలాలు వేసినప్పటి నుంచి చూస్తున్నా, దీంట్లో ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయలేదు. ఎంతసేపు పడుతుంది ఇదంతా ప్రిపేర్ అవ్వడానికి? 1.5 hours 2 hours పడుతుంది. 2 hours పడుతుంది. 2 hours లో అయిపోతుంది. 9కి స్టార్ట్ చేస్తే మీరు 12కి అక్కడ స్టాల్లో దించేస్తారు. సో ఇంకా మాకు స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఏమైనా ఉన్నాయి అంటే, టేస్ట్ కూడా అంతమంది సినీ ఆర్టిస్టులు కూడా రావడానికి తిన్నారండి. అది మన మ్యామ్ నేను అంటున్నది ఏంటంటే టేస్ట్ విషయంలో కానీ ఏ విషయంలో మన దగ్గర ప్రాబ్లం లేదు మ్యామ్. ఇది చాలా వరకు మనకి ఎట్లా అంటే ఇక్కడ కాలేజ్ పిల్లలు, ఈ హాస్టల్ పిల్లలకి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫుడ్ అనేది అంత ప్రాపర్ గా ఉండదు కదా. సో ఇది చాలా యూజ్, మరీ ముఖ్యంగా హాస్టల్స్ అట్లాంటివి. సో పర్వాలేదండి. సో ఓకేనా, ఇప్పుడు మంచిగా సాఫీగానే వెళ్తుంది అంటారు. సో మీరు ఇంకా ఫ్యూచర్ లో మీ గోల్ ని ఎలా రీచ్ అవ్వాలనుకుంటున్నారు? అంటే నేను అనుకున్నది ఏంటంటే మ్యామ్, కాక అండర్ 99 పెట్టి, అంటే 99 రూపీస్ లోపే ప్రతి ఒక్కరు కూడా ఉన్న, ఇప్పుడు లైక్ చాలా వరకు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక 500 పెడితే అన్ని తినేటట్లుగా ప్లాన్ చేద్దామని నా ప్లాన్. అంటే కాంటినెంటల్ గా అవ్వచ్చు, లేదంటే తందూరి టైప్ అవ్వచ్చు, ఏదైనా అండర్ 99 తీసుకురావాలన్నది. ఓకే, కానీ మీకు అన్ని ఇప్పుడు మీరు కాంటినెంటల్ అంటున్నారు, అది కొంచెం హై బడ్జెట్ ఫుడ్. సో మ్యామ్ నేను అంటున్నది ఏంటంటే ఏదైనా కానీ ఇప్పుడు లైక్ మీరు అనుకున్నట్టు ఒక పిజ్జా మనం తినాలంటే కాంటినెంటల్ లో మినిమం ఎక్కడైనా 130, 140, 150 అబౌవ్ పే చేయాలి. సో నేనేమంటానంటే అది బయట ఇప్పుడు నార్మల్ గా ఒక ఆటో నడిపే పర్సన్ ఉన్నారు, వాళ్ళ పిల్లలు తినాలనిపిస్తుంది, ఆయన తినాలంటే మళ్ళీ ఆయన ఒక అద్దాల్లో మేడలోకి వెళ్ళి తినాలి. సో ఆయన ముందే భయపడిపోతారు. సో ఇది ఇంత ఉంటుంది అనే థాట్ తక్కువ ఉండొచ్చు కానీ భయపడతారు. నా థాట్ ఏంటంటే అలాంటి వాళ్ళు కూడా ఉన్న మన దగ్గర 99 రూపీస్ లోపే తినగలగాలి. అది 70 రూపాయలకు కూడా రావచ్చు, వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి అట్లా. సో మీరు కాంటినెంటల్ ని కూడా అండర్ 99 తందూరి అవ్వచ్చు, వాటి ఏదైనా కానీ ఒక రెస్టారెంట్ ఏదైతే కొంచెం ఎక్కువ కాస్ట్ ఉన్న ఫుడ్ ఏదైతే ఉంటుందో అది మనకు ఒక ఎలా అంటే అది తినాలని ఒక థాట్తో ఉండిపోతారు చాలా వరకు. సో అది రీచ్ అవని కొంచెం టైం టేకన్ తీసుకుంటారు. సో అది మన దగ్గర కొంచెం జల్దీ అవ్వాలనే థాట్ అట్లా.
అంతేనా? ఇప్పుడు ఓన్లీ బిర్యానీనా ఇంకా ఏదైనా స్టార్టర్స్ లాంటివి? లేదు మ్యామ్, ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఓన్లీ బిర్యానీ మ్యామ్. ప్రెసెంట్ ఓన్లీ బిర్యానీ. సో ఫ్రాంచైజ్ ఇస్తున్నారు, ఎట్లుందండి మీకు? మ్యామ్ మనది ఎలా ఉంటుంది అంటే ఫ్రాంచైజీ అంటే చాలా వరకు నాకు మోస్ట్లీ అంటే ఫ్రాంచైజీ ప్రాసెస్ ఎలా ఉంటుందన్న ఏంటి మా విలేజ్లో పెడదాం అనుకుంటారు అని చాలా వరకు అనుకుంటారు. సో మన ఫ్రాంచైజీ ఫీజు అనేది 1,50,000 ఉందండి. ఈ 1,50,000లోనే వాళ్ళకి అంటే మన మెయిన్ ఫ్రాంచైజీ కాన్సెప్ట్ ఏంటంటే వితౌట్ మాస్టర్ కాన్సెప్ట్. సో వాళ్ళు చేసుకోగలగాలి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నారు, ఈయనకంటూ బెటర్ లైఫ్ వస్తే డెఫినెట్లీ చేంజ్ అనేది అవుతారు ఈయన. సో అప్పుడు ఏమైతాయంటే మనం అనేది సింగిల్ గా ఉండిపోయే రోజులు కూడా చాలా వస్తాయి. అలాగా మనం సింగిల్ గా మనం ఫేస్ చేయాలనే థాట్ తోనే మనం అనేది ఈ ఫ్రాంచైజీ కాన్సెప్ట్ లో వితౌట్ మాస్టర్ కాన్సెప్ట్ అనేది పెట్టాము. సో వాళ్ళకి 15 రోజులు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడే ఇస్తామండి. ఆ 15 రోజులు కూడా నేర్పించే ప్రాసెస్ అనేది గ్రామ్స్ వెయిట్ ప్రాసెస్ ఉంటుంది. సో ఎవరైనా ఈజీగా చేయగలరు. సో ఇంతే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 100 బిర్యానీలు ఉన్నాయంటే ఎన్ని గ్రామ్స్ తీసుకోవాలి ఏంటి అనేది. దాని నెక్స్ట్ ఏంటంటే 300 బిర్యానీలకు కావాల్సిన కిచెన్ ఎక్విప్మెంట్స్ ప్రొవైడ్ చేస్తాము, మనమే ఇస్తాము. 5 years అగ్రిమెంట్ ఉంటుంది, లైసెన్స్లు ప్రొవైడ్ చేస్తాము. సో వాళ్ళు ఏదైతే మనీ మనకి ఇస్తున్నారో డెఫినెట్లీ అవి మళ్ళీ మనం రిటర్న్ చేస్తున్నాం. మన ఇది ఏంటంటే మనం ఎక్కువగా ఓపెన్ అవ్వాలి అవుట్లెట్స్ అనే థాట్తో. సో తక్కువైనా మంత్లీ ఒక 80,000 వరకు అయితే ప్రాఫిట్ ఉంటుందండి. మంత్లీ ఉంటుందండి. ఇప్పటి వరకు మనం 103 బ్రాంచ్లు ఉన్నాయి, అందరూ మంచిగానే ఉన్నాయి. సో ఇప్పుడు ఎవరికైనా కావాలి అనుకున్నా కూడా మీరు ఫ్రాంచైజ్ ఇస్తారు. మన ఎవరైనా ఈవెన్ ఫ్రాంచైజ్ కోసం కాంటాక్ట్ చేయాలంటే 7032831637 బ్రదర్ నా నెంబరు. దాన్ని మనం పార్టీ ఆర్డర్స్ కూడా ఇస్తాము. పార్టీ ఆర్డర్స్ ఏవైనా కానీ పెద్ద ఈవెంట్స్ కానీ చిన్న ఈవెంట్స్ ఏవైనా మనం చేస్తామండి. సో ఇప్పుడు మీరు ఈ పీసెస్ నేను కౌంట్ చేస్తుంటే నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు మీరు 100 పీసెస్ అంటే 100 పీసెస్ వాళ్ళు ఇప్పుడు అక్కడ చెప్పి ఉంచుతారా మాకు ఇన్నే పీసెస్ కావాలి? ఇప్పుడు మీకు ఎలా తెలుస్తుంది? అలా కాదండి, ఇప్పుడు మనకి షాప్స్ ఉన్నాయి కదమ్మా. సో అక్కడ ఆ పిల్లలకనే లెక్క కావాలి కదా. ఇప్పుడు మనం ఒక 100 ప్లేట్లు వేసామంటే మన బిర్యానీ ఒక 60 రూపాయలు అంటే 6,000 రూపాయలు రావాలి. సో మనకి కౌంటింగ్ కావాలి కాబట్టి ఇక్కడ పీసెస్ కౌంట్ చేసి అలా పంపిస్తాం. కన్ఫ్యూజ్ అవ్వకుండా వాళ్ళు ఎంత సేల్ చేస్తున్నారు మనం ఎంత అనేది తెలియదు కదా, లెక్కలు తేడా రాకుండా. అట్లా సో అన్ని పీసెస్ అంటే మనకు కూడా ఒక క్లారిటీ ఉంటది కాబట్టి సేల్ చేసేటప్పుడు కూడా ఓకే అన్నట్టు ఉంటది. అవునండి. ఓకే, నైస్. అండ్ ఇప్పుడు ఇది రెడీ టు మేక్ ఆల్రెడీ. ఇప్పుడు దీంట్లో రైస్ వేసేసి పెట్టేస్తారా? అంతేనండి. బిర్యానీ మీద అంటే మేము ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం పెట్టిన పెట్టుబడి తగ్గట్టు మనకు ప్రాఫిట్ వస్తుంది కదా సార్. సో దాని పరంగానే ఉంటుందండి. అంటే మన ఇన్వెస్ట్మెంట్ కూడా ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక ప్లేట్ మీద మనకి 20 రూపాయలు మిగులుతుంది మేడం. సో 100 ప్లేట్లు అంటే మనం 4,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, 2,000 రూపాయలు మనకు ప్రాఫిట్ అట్లా. సో ఒక దాని మీద 2,000 రూపాయలు ప్రాఫిట్ ఉంటుందండి. ఓకే. సో మీకు ఫ్యామిలీ తరపున కానివ్వండి, ఫ్రెండ్స్ తరపున ఏమన్నా సపోర్ట్ ఉందా? ఫ్యామిలీ తరపున మనకు 100% ఉంటుందండి. ఫ్రెండ్స్ అంటే నాకు అంతగా ఎవరు లేరు. అంటే ఇవన్నీ పెట్టాలి అని అనుకుంటే ఏదన్నా ఫ్రెండ్స్ తోనే సాధ్యం అవుతుంది. ఒక 2-3 కలిస్తేనే కానీ ఈ బిజినెస్ స్టార్ట్ చేయలేదండి. నేను ఒక్కరే స్టార్ట్ చేశాను. సో ఫ్యామిలీ తరపున ఫుల్ సపోర్ట్ ఉందండి. అంటే అమ్మ చెల్లి ఉన్నారు, వాళ్ళు మనకి ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. అది మంచి దానిలో చెడు డెఫినెట్ వాళ్ళు సపోర్ట్. ఓ నైస్. ఈ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఎన్నైనా చేయగలుగుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ సైడ్ నుంచి మనకి ప్రాపర్ గా పాజిటివ్ ఉంటే డెఫినెట్లీ మనం ఏదైనా చేయగలుగుతాం. అదే ఫ్యామిలీ ఇంపార్టెంట్ కదా. అవునవును. సో ఎట్లా ఫీల్ అవుతున్నారండి? ఇన్ని ఫ్రాంచైజీలు ఉన్నాయి, ఇప్పుడు 6 బ్రాంచ్లు ఉన్నాయి మీకు హైదరాబాద్ లోనే. సో వాళ్ళ హ్యాపీనెస్ ఎలా ఉంది? అంటే ఎవరైనా కానీ ఇప్పుడు మనం కొంచెం సక్సెస్ అయితే పిల్లలు సక్సెస్ అయితే వాళ్ళు 100% హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో ఆ విషయం నేను చాలా హ్యాపీ. ఓకే. అండ్ మీరు తీసుకెళ్ళిన తర్వాత బిర్యానీ తిన్న వాళ్ళు కానివ్వండి, లేదంటే మీ చుట్టుపక్కల
వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? మేము ఇప్పుడు మనం ఇది స్టార్ట్ చేసి 5 years అయింది మ్యామ్. మంచిగా ఉంది కాబట్టి ఇన్ని ఇయర్స్ రన్ చేసినాం, ఇన్ని బ్రాంచెస్ పోయినాయి. సో ఆ విషయంలో మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు మ్యామ్. దెన్ మనం వాడేది కూడా ప్యూర్ బాస్మతి రైసే వాడతాం, ఇంకా వేరే ఏం యూజ్ చేయం. సో రెస్పాన్స్ అయితే బాగానే ఉంది. సో మీరు ఈ ఇంకో విషయం ఏంటంటే మన హైదరాబాద్ లో మోస్ట్లీ కాలేజ్ ఈవెంట్స్ కానీ ఏ ఈవెంట్స్ అయినా మనకే వస్తాయి. దానితో పాటుగా మనం ఆర్డర్స్ కూడా చేస్తారా? ఆర్డర్స్ చేస్తాం. దాని అనాథ పిల్లలకి మనం 50 రూపాయలకే బిర్యానీ ఇస్తాము, అవి మనకి ఎక్కువైనా వస్తాయి. పర్వాలేదు. సో ఏదైనా ఆర్డర్స్ ఉన్నా కూడా కాకా 55 బిర్యానీ వాళ్ళు కూడా చేస్తారన్నట్టు ఆర్డర్స్. 5 స్టార్ అంటే 3750 చేసాము, 4000 నియర్. నైస్ 4000 ఆర్డర్స్ చేస్తారా ఈ 5 years లో? లేదు మ్యామ్, ఒకే రోజు ఆర్డర్ 3750 బిర్యానీలు చేసాము. ఓకే, ఒకే రోజు అలా చాలా ఆర్డర్స్ చేసాం. నైస్ 5 స్టార్ అంటే అది ఓహో, అట్లా మినిమం స్టార్టింగ్ ఆర్డర్ 50 నుంచి చేస్తాము. చాలా గ్రేట్. సో ఏదైనా ఎవరికైనా కావాలి అనుకుంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అన్నమాట, హైదరాబాద్ లో ఎక్కడైనా. సో అవుట్డోర్స్ ఏమన్నా వెళ్తారా? ఉన్నాయి మ్యామ్, మన ఫ్రాంచైజీలు ఉన్నాయి కదా, సో ప్రాబ్లం లేదు, ఎక్కడి నుంచి వచ్చినా పంపిస్తాం మనకి. ఓకే, అంటే మన హైదరాబాద్ లోనే మనకి నియర్ 13-14 ఉన్నాయి మ్యామ్ మన హైదరాబాద్ లో. సో మనకి ఎక్కడ ఏ ఆర్డర్ వచ్చినా మనకు వస్తాయి డెఫినెట్లీ. నైస్ చాలా ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి. అండ్ మీరు అన్నట్టుగానే కాంటినెంటల్ ఫుడ్ నేను అండర్ 100 పెడతాను అనేసి అన్నారు కదా, అది కూడా మంచి సక్సెస్ రావాలని మా పల్లవి టీవీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సో విన్నారు కదా, ఎవరికైనా ఆర్డర్స్ కావాలి అనుకున్నా కూడా అండ్ ఫ్రాంచైజ్ కావాలి అనుకున్నా కూడా నాని గారిని కాంటాక్ట్ అవ్వండి. నేను కూడా కాంటాక్ట్ నెంబర్ కింద మెన్షన్ చేస్తాను. అండ్ ఇది ఇవాల్టి అప్డేట్. ఇలాంటి అప్డేట్స్ కోసం మా పల్లవి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కెమెరామెన్ సాయితో జ్యోతి, పల్లవి టీవీ.